వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వండర్ విత్ ఆకాంక్ష. నేను మీ ఆకాంక్ష. ఈరోజు అయితే ఈ వీడియోలో నా స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను. మార్నింగ్ రొటీన్ ఇంకా నైట్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. లైక్ స్కిన్ కేర్ రొటీన్ తెలియని వాళ్ళు, ఎలా స్టార్ట్ చేయాలో తెలియని వాళ్ళు, ఆర్ ఎల్స్ పింపుల్స్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా మిస్ చేయొద్దు. అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ అయితే చేసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మార్నింగ్ నేను లేవగానే నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా ఫేస్కి నేను ఎలాంటి సోపు యూస్ చేయను. ఆ సోప్కి రీప్లేస్ ఇది ఈ ముల్తాని మిట్టి పౌడరు. ఇందులోకి 1 స్పూన్ ముల్తాని మట్టి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ నేను ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి ఫేస్కి నార్మల్ స్క్రబ్బింగ్ లాగా చేసేసి ఫేస్ వాష్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు నేను ఎక్కువ మిల్క్ కర్డ్ యూస్ చేయను, ఎందుకంటే ఫేస్ మరీ డిహైడ్రేట్ అయిపోతుందని చెప్పేసి ఏం యూస్ చేయను. ఇంకా మీరు కుదిరితే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేయడం వల్ల ఫేస్ అనేది స్కిన్ ఉంటుంది కదా, అది మరీ రఫ్గా అయిపోతుంది. అందుకోసం నేను ఫేస్కి ఏది యూస్ చేయను. ఇందులోకి జస్ట్ కొద్దిగా రోజ్ వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని ఫేస్కి అప్లై చేసేసుకుంటాను డైరెక్ట్. సో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు, మరీ ఎక్కువ వాటరీగా చేసుకోకూడదు. సో రోజ్ వాటర్తో ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇది ఫేస్కి అప్లై చేసేసుకొని నీట్గా స్క్రబ్బింగ్ లాగా చేసేసి తర్వాత నార్మల్ సోప్ రాసుకున్నప్పుడు మనం ఎలా స్క్రబ్ చేసుకుంటామో ఫేస్ని అలానే చేసేసి ఆ తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోవాలి, నార్మల్ వాటర్తో. అండ్ ఇప్పుడు మీరు ఒకవేళ రోజ్ వాటర్ లేకపోయినా నార్మల్ వాటర్తో అయినా మిక్స్ చేసేసుకోండి. ఆరెల్స్ పెరుగు లేదు పాలు ఉంటాయి కదా, వాటితో అయినా మిక్స్ చేసుకోవచ్చు. నా స్కిన్ మరీ నాది కాంబినేషన్ స్కిన్, సో అందుకోసం అని చెప్పి నేను పెరుగు పాలు ఏం వాడను, రోజ్ వాటర్ మాత్రమే వాడతాను. అండ్ సమ్టైమ్స్ నార్మల్ వాటర్ కూడా యూస్ చేస్తాను. సో ఇది ఫేస్కి. నెక్స్ట్ బాడీ వాష్ చూపిస్తాను మీకు. యాక్చువల్లీ నేను వీక్లో 3 days ఇలా బాత్ పౌడర్ చేసుకొని చేస్తుంటాను. ఇంకో 3 days రిమైనింగ్ 4 days సోప్తో చేస్తుంటాను, అంటే ఆల్టర్నేటివ్ డేస్లో. సో ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక 2 tablespoon శనగపిండి తీసుకున్నాను. ఇందులోకి 1 teaspoon ముల్తాని మట్టి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తాను. కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి నేను 1 spoon వైట్ శాండల్ పౌడర్ వేస్తున్నాను, శాండల్వుడ్ పౌడర్, వైట్ శాండల్వుడ్ పౌడర్. సో మీ దగ్గర శాండల్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేసుకోండి. మీకు ఇవి కావాలంటే నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది రాసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్ అవుతుంది, స్కిన్కి నరిష్మెంట్ అనేది వస్తుంది. మనకి ఇదేంటి మన స్కిన్ డిహైడ్రేట్ అయినప్పుడు వైట్ కలర్ అంతా వచ్చేస్తూ ఉంటుంది కదా, పగిలినట్లు స్కిన్ అంతా వైట్గా ఉంటుంది కదా, అలాంటిది రాకుండా ఉండాలి అంటే మీరు సోప్ కన్నా ఈ పౌడర్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఆరెల్స్ సున్నిపిండి అంటారు కదా, అది కూడా ట్రై చేయండి. ఇవి మన స్కిన్ని చాలా సాఫ్ట్గా చేస్తాయి, బ్రైట్గా కూడా ఉంచుతాయి. మన ఫేస్ స్కిన్ మనకి ఎంత ఇంపార్టెంటో బాడీ స్కిన్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో నేనైతే స్నానం చేసిన వెంటనే పాండ్స్ మాయిశ్చరైజర్ అయితే బాడీకి రాసేసుకుంటాను. యాక్చువల్లీ స్నానం చేసిన వెంటనే రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ పైన తేమ ఉంటుంది కదా, ఆ తేమ వల్ల ఇది రాసుకోవడం వెంటనే మన స్కిన్ లోపలికి ఇది బాగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ స్కిన్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను నా స్కిన్ కేర్ రొటీన్ అనేది చూపిస్తాను. అండ్ మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్ రెండు మీకు నేను ఈ వీడియో మొత్తంలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే ఇది నీమ్ టోనర్ అనమాట. నేను దీని ప్రిపరేషన్, దీని గురించిన యూజెస్ అన్నీ ఒక వీడియో చేస్తున్నాను, అది నా సిస్టర్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. అది నేను ఇందులో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేశాను, ఇంకా వీటి వల్ల మనకి ఎంత యూజెస్ ఉంటాయి ఏంటి అనేది చెప్పి అందులో ఉంది, ఒకసారి చూసేయండి. సో యాక్చువల్లీ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఆల్మోస్ట్ అమ్మాయిలందరికీ పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో నేను కూడా ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, నా ఫేస్ పైన ఇక్కడ అయితే అన్ని స్కార్స్ ఉన్నాయి ఫేస్ పైన. అండ్ మోర్ ఓవర్ మా పింపుల్స్ అనేవి తగ్గినా కూడా ఆ స్కార్స్ అనేవి అలానే ఉండిపోతున్నాయి. అవి తగ్గేకి కొంచెం టైం పడుతుంది అనమాట. ఎందుకంటే అది మన
స్కిన్ లోపల నుండి క్యూర్ అయ్యేదానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో మనము ఏదేదో రాయడం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో ఒక మంచి స్కిన్ కేర్ తీసుకుంటే కనుక మన స్కిన్ మళ్ళీ నార్మల్కి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. అండ్ మన అవుటర్ సైడ్ హెల్త్ ఎంత ముఖ్యమో ఇన్నర్ సైడ్ హెల్త్ కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. సో ఇదేం లేదు, జస్ట్ స్ప్రే చేసేసుకొని ఫేస్ అంతా నార్మల్ కాటన్ ఉంటుంది కదా, కాటన్తో మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. యాక్చువల్లీ నేనైతే కాటన్ యూస్ చేయట్లేదు, జస్ట్ ఫ్యాన్ కింద కొద్దిసేపు డ్రై అయిన తర్వాత ఒక టిష్యూ తీసుకొని టిష్యూతో తుడిచేస్తున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే మన ఫేస్ పైన అసలు క్లాత్సే పెట్టకూడదు. అండ్ మన చేతులు తగులుతూ ఉండకూడదు ఎప్పుడు. అంటే క్లాత్ పెట్టకూడదు అంటే ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి అని మీకు డౌట్ వస్తుంది. సో అందరూ ఏం చేస్తారంటే ఇవి ఫేషియల్ నాప్కిన్స్ అని మనకి సపరేట్గా దొరుకుతూ ఉంటాయి, అవేం పెద్ద ఖర్చు కూడా అవ్వవు. సో అవి యూస్ చేయడం వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే యాక్చువల్లీ క్లాత్స్ ఏమవుతుందంటే మనం ఎంత వాష్ చేసినా కూడా క్లాత్స్కి జర్మ్స్ బ్యాక్టీరియా అనేది అలానే ఉండిపోతూ ఉంటుంది. సో అందుకోసం అది ఎక్కువ యూస్ చేయడం వల్ల దానిలో ఉన్న బ్యాక్టీరియా మన ఫేస్లోకి వెళ్ళిపోతుంది. సో అది అంత మంచి ఐడియా కాదు క్లాత్స్ ఫేస్కి యూస్ చేయడం. సో అందుకే టిష్యూస్ యూస్ చేయండి. నేను కూడా టిష్యూసే యూస్ చేస్తున్నాను ఇప్పటికీ. నేను ఈ స్కిన్ కేర్ జర్నీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 2 months అవుతుంది. అండ్ నా స్కిన్ ఇప్పుడు కొంచెం బెటర్, అంటే నేను కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నాను నా స్కిన్ ఇప్పటికి. అంటే ఒక లాస్ట్ ఇయర్ 2023 నవంబర్లో నా ఫేస్ అయితే చాలా అంటే నాకు చూసుకోవాలనిపించేది కదా అద్దంలో, అలా అనిపించేది. సో లాస్ట్ ఒక 2 months నుంచి నా స్కిన్ అనేది నేను ఇలా కేర్ తీసుకోవడం వల్ల నా స్కిన్ నాకు చాలా బెటర్గా అనిపిస్తుంది ఇప్పటికైతే. సో మేబీ ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళకి, స్కిన్ కేర్ ఎలా స్టార్ట్ చేయాలి అని తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్. సో ఫస్ట్ అయితే నేను ఇది టోనర్ యూస్ చేస్తున్నా. సో ఇప్పుడైతే యాక్చువల్లీ టోనర్ యూస్ చేసిన తర్వాత సీరం యూస్ చేయాలి. ఎవరైనా సరే స్కిన్ కేర్ స్టార్ట్ చేసినప్పుడు సీరం అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి, మన స్కిన్ కేర్ రొటీన్లో ఖచ్చితంగా ఉండాలి. సో నేనైతే ఇది పాండ్స్ బ్రైట్ బ్యూటీ సీరం అయితే యూస్ చేస్తున్నాను. ఇదే ఎందుకు అంటే ఇందులో నియాసినమైడ్ అనేది ఉంది. సో అందుకోసమని నేను ఇది యూస్ చేస్తున్నాను. అండ్ ఈ నియాసినమైడ్ గురించిన యూజెస్ అనేవి ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో మీరు ఒకసారి చూసారంటే దీని గురించి డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. సో ఇప్పుడైతే నేను పాండ్స్ సీరం యూస్ చేస్తున్నా. సో ఇవి రాసుకున్న తర్వాత ఒక 30 to 60 seconds ఫ్యాన్ కింద ఉండండి. ఎందుకంటే ఇది స్కిన్లోకి అబ్జర్బ్ అవుతుంది కదా, మ్యాక్సిమం ఒక 15 minutes ఉంటే ఇంకా మంచిది. బట్ మీరు ఏదైనా వర్క్ మీద చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక 1 minute అయినా ఇలానే ఉండాలి. ఇది డ్రై అయిన తర్వాతే నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళాలి. డ్రై అవ్వకముందు అసలు వేరేవి యూస్ చేయకండి, ఎందుకంటే రియాక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఇవి కెమికల్స్ కదా. సో ఇవి కంప్లీట్గా డ్రై అయ్యి మన స్కిన్ కొంచెం తేమ లేకుండా డ్రైగా ఉంటుంది కదా, అప్పుడు నెక్స్ట్ స్టెప్కి ఫార్వర్డ్ చేయండి. సీరం రాసిన తర్వాత మీరు ఏదైనా ఫేస్ క్రీమ్ ట్రై చేయండి. నేనైతే యాక్చువల్లీ ఈ స్కిన్ కేర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్సే వాడుతున్నాను. కెమికల్స్వి అంటే కొన్ని మాయిశ్చరైజర్, సన్ స్క్రీమ్, సీరం ఇవి మాత్రమే కెమికల్స్ వాడుతున్నాను. మిగిలినవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవి మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో ఫేస్ క్రీమ్ అయితే నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. నార్మల్ రెడ్ రోజ్ ఉంటుంది కదా, నార్మల్ రెడ్ రోజ్తో నేను రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకొని 2 spoons రోజ్ వాటర్కి 1 spoon అలోవెరా జెల్ అండ్ 1 విటమిన్ ఈ క్యాప్సూల్ యూస్ చేసి ఈ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను, ఫేస్ క్రీమ్. సో
నేను సీరం రాసుకొని అది స్కిన్ డ్రై అయిన తర్వాత ఈ ఫేస్ క్రీమ్ అనేది రాసుకుంటూ ఉంటాను. యాక్చువల్లీ ఈ క్రీమ్ని అండర్ ఐ క్రీమ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అండర్ ఐ క్రీమ్ లాగా ఏమంటే ఇది అలోవెరా జెల్ మన స్కిన్కి ఏమంత డ్యామేజ్ చేయదు కాబట్టి నేను స్కిన్కి కూడా అప్లై చేస్తున్నాను. సో జస్ట్ ఇది అండర్ ఐ క్రీమ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. నార్మల్గా అందరూ యూజ్ చేస్తూ ఉంటారు కదా అండర్ ఐ క్రీమ్ అని చెప్పేసి, అవన్నీ మనం కెమికల్స్ యూజ్ చేయకుండా ఇది ఇంట్లోనే సింపుల్గా అలోవెరాతో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అందుకోసమని నేను మీకు ఇది చూపించాను. సో ఇది కూడా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత నేను మళ్ళీ మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ అనేది, యాక్చువల్లీ ఆయిలీ స్కిన్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ క్రీమ్ టైప్ ఉన్నవి మాయిశ్చరైజర్స్ కానీ ఏవైనా రాసారంటే ఆ ఫేస్ పైన ఇంకా ఆయిల్ అనేది ఎక్కువ ఫామ్ అయ్యి ఇంకా పింపుల్స్ కానీ యాక్నే కానీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అందుకోసమని ఎప్పుడైనా సరే సూపర్ లైట్ జెల్ చూపించాను కదా, జెల్ టైప్లో ఉన్నవి మాత్రమే స్కిన్కి యూస్ చేయాల్సి ఉంటుంది. సో అంతా అయిపోయింది కదా, ఇప్పుడైతే సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఈ సన్ స్క్రీన్ నేను ఎందుకు రాసుకుంటాను అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే సన్ స్క్రీన్ రాసుకోకూడదు. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ మొబైల్ చూస్తూ ఉంటాం కదా, మొబైల్ నుండి వచ్చే యూవీ లైట్స్ ఇవన్నీ మన స్కిన్ని డ్యామేజ్ చేయడానికే చూస్తాయి. సో అందుకోసం అనేసి మనం ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ అనేది రాసుకుంటూ ఉండాలి. సో నేనైతే పాన్ సన్ స్క్రీన్ సీరం తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో నియాసినమైడ్ అనేది ఉంది. నియాసినమైడ్ ఉన్నవి యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన స్కిన్ పైన పోర్స్ ఉంటాయి కదా, ఓపెన్ పోర్స్, అవి ఎన్లార్జ్ అవ్వకుండా కొంచెం స్మాల్గా ఉండేలాగే స్మాల్గా అయ్యేకి ఇవి యూజ్ అవుతుంది నియాసినమైడ్ అనేది. యాక్చువల్లీ చాలా వరకు ఇప్పుడు అందరూ గ్లూటాథియాన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మీరు మేబీ ఎక్కడ వినుండరు. కొంచెం అంటే ఎక్కువ ఫేషియల్ ప్రాబ్లమ్స్, ఎక్కువ ఫేస్ అంటే లైక్ యాక్నే ప్రాబ్లమ్తో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు గ్లూటాథియాన్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఆ గ్లూటాథియాన్ ట్రీట్మెంట్లో కూడా ఎక్కువ నియాసినమైడ్ అండ్ ఇంకా ఏవో చెప్తారు, బట్ నాకు అవన్నీ గుర్తులేవు. నాకైతే నియాసినమైడ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇవి యూజ్ చేయడం వల్ల నాకేమీ స్కిన్ పైన ఇచ్చింగ్ కానీ, ర్యాషెస్ కానీ, పింపుల్స్ కానీ, యాక్నే కానీ ఏవి ఎక్కువ రావట్లేదు. సో అందుకని నేను ఈ స్కిన్ కేర్ని కంటిన్యూ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 2 months నుండి నేను ఇది చేస్తూనే ఉన్నాను. నాకైతే ఇప్పటివరకు ఏ అలర్జిక్ రియాక్షన్ తెలియలేదు. బట్ యాక్చువల్లీ కొంతమంది ఏం చెప్తారంటే ఇవి ఎక్కువ కెమికల్స్ ఉంటాయి అని చెప్తారు. బట్ మీరు స్కిన్కి ఒకసారి ట్రై చేయండి, అంటే లైక్ ప్యాచ్ టెస్ట్ అంటారు కదా, ఒకసారి ట్రై చేసి మీకు ఏ ప్రోడక్ట్స్ పడతాయో ఆ ప్రోడక్ట్స్ని మీరు చూస్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ డర్మాకో యూస్ చేస్తున్నారు. అవి లైక్ డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారు అన్నట్లు ఉంటాయి కదా. సో అలాంటి ప్రోడక్ట్స్ అయినా మీరు యూస్ చేయండి, బట్ కాకపోతే ఒకసారి ప్యాచ్ వర్క్ చేసి తర్వాత యూస్ చేయండి. ఒకవేళ మళ్ళీ అవి అలర్జిక్ రియాక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో అందుకోసం మనం మీరు ట్రై చేసి మీకు స్కిన్కి ఏ రియాక్షన్ లేదు, మాకంతా ఓకే అనుకుంటే అప్పుడు స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ సో ఇప్పుడు అప్లై చేస్తున్నాను నేను. సో చూసారు కదా, ఇలా ఫేస్కి మొత్తం అప్లై చేసేసుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ సన్ స్క్రీన్ అనేది ఐస్ దగ్గర ఎక్కడ పెట్టకండి, జస్ట్ ఫేస్కి మాత్రమే అప్లై చేయండి. ఐస్కి అస్సలు అప్లై చేయకూడదు, ఇరిటేషన్, ఇచ్చింగ్ అనేది వచ్చేస్తుంది ఐస్ దగ్గర పెట్టారంటే. సో కొంచెం కేర్ఫుల్గా యూస్ చేయండి. అండ్ ఈ స్కిన్ కేర్ ఇదంతా ఇది చిన్నపిల్లలకి కాదు, 18+ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కిన్ కేర్ ట్రై చేయండి. 18+ బిలో ఉండే వాళ్ళు అసలు యూజ్ చేయకూడదు ఇవన్నీ. వాళ్ళకి ఇంకా వాళ్ళ స్కిన్ ఇంకా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో ఉన్న వాళ్ళకి స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం చూసి, అంటే ఈ ప్రోడక్ట్స్ కాకుండా లైక్ ఇంట్లోనే న్యాచురల్గా ఏమైనా ట్రై చేయడం మేబీ వాళ్ళకి మంచిగా యూజ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్
ఫేస్ వాష్ ఇవన్నీ యూస్ చేయొచ్చు. ఇవి చిన్నపిల్లలకి కూడా యూస్ చేయొచ్చు. చిన్నప్పటి నుంచి ఇవి యూస్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఏ డ్యామేజ్ కూడా చేయదు స్కిన్కి. ముల్తాని మట్టి కానీ, వైట్ శాండల్వుడ్ పౌడర్ కానీ, ఇవన్నీ మన స్కిన్కి బ్రైట్నెస్ తీసుకురావడానికి, స్కిన్ వైట్నింగ్కి అండ్ సాఫ్ట్ స్కిన్ అనేది మంచి సాఫ్ట్గా ఉండేదానికి కూడా ఇవి చాలా హెల్ప్ అవుతాయి. సో నా స్కిన్ కేర్ జర్నీ అయితే నేను లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఇలా ట్రై చేస్తున్నాను. సో స్కిన్ కేర్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, దీనికి తగ్గట్టు మన అవుటర్ సైడే కాదు, ఇన్నర్ సైడ్ కూడా బాగుండాలి కదా. సో దానికి తగ్గట్టు కూడా నేను నా డైట్స్ ఇవన్నీ చేంజ్ చేస్తూ ఉంటాను. బట్ ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు కొద్ది రోజులుగా ఫాస్టింగ్ ఉంటున్నా. ఇది ఒక 1 వీక్కి కంప్లీట్ అయిపోతుంది ఫాస్టింగ్ ఇదంతా. సో ఆ తర్వాత మళ్ళీ నేను ఒకరోజు నా డైలీ రొటీన్ అనేది మీకు చూపిస్తాను. నా డైట్ ఎలా ఉంటుంది, నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను, ఏ టైంకి తీసుకుంటాను, అదంతా కూడా ఒకరోజు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇదైతే నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. సో ఇది నా మార్నింగ్ టైం స్కిన్ కేర్ రొటీన్. నైట్ బెడ్ టైం రొటీన్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. దానికి ఇంకా బెడ్ టైం రొటీన్లో ఇంకా కొన్ని ఎక్స్ట్రా టిప్స్ కూడా ఇస్తాను. ఒకసారి మీరు ట్రై చేయండి. రిజల్ట్స్ అయితే వస్తాయి, 100% రిజల్ట్స్ ఉంటాయి మీరు పింపుల్స్తో సఫర్ అయ్యే వాళ్ళైతే. లేదా నార్మల్గా స్కిన్ కేర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే నేను మీకు నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అనేది చూపిస్తాను. ఫస్ట్ ఏం లేదు, యాక్చువల్లీ నార్మల్ ట్యాప్ వాటర్ ఉంటాయి కదా, వాటితో ఫేస్ వాష్ చేసేసుకోవాలి నీట్గా. ఎందుకంటే మనం మార్నింగ్ క్రీమ్స్ అవన్నీ అప్లై చేసి ఉంటాం కదా. సో అందుకోసం అని చెప్పి నార్మల్ వాటర్తో ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఫేస్కి ఏదైనా క్రీమ్ కానీ ఇలాంటివి అంటే ఫేస్ వాష్, స్క్రబ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడైతే నేను నైట్ వైట్ శాండల్వుడ్ పౌడర్, ఇది నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది ఒక 1 స్పూన్ వేసుకొని ఇందులోకి నీమ్ జ్యూస్ కానీ లేదా రోజ్ వాటర్ కానీ మిక్స్ చేసేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉండేసి తర్వాత నార్మల్గా ఫేస్కి సోప్ ఎలా రాస్తామో అలా రాసి స్క్రబ్బింగ్ చేస్తాం కదా. సో ఆ విధంగానే చేసి నేను ఫేస్ వాష్ అయితే చేసేసుకుంటాను. సో ఇది నా ఫేస్ వాష్ రొటీన్. నెక్స్ట్ ఇంకా టోనరు, క్రీము ఇవన్నీ నైట్కి మళ్ళీ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇదిగో ఈ నీమ్ టోనర్ అయితే స్ప్రే చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఫేస్ పైన అసలు హ్యాండ్స్ పెట్టకూడదు. ఒకవేళ మీరు హ్యాండ్స్ పెట్టాలనుకున్న హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాతే, అంటే మనం ఫేస్కి ఏదైనా అప్లై చేసినా కానీ ఇంకా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఫేస్ పైన హ్యాండ్స్ పెడతాం కదా, అలాంటి టైంలో మన హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనము ఫేస్ పైన కానీ హ్యాండ్స్ పెడతామని మనకు తెలుస్తుంది కదా. సో ఆ టైంలో హ్యాండ్స్ వాష్ చేసుకొని తర్వాత ఫేస్ పైన హ్యాండ్స్ పెట్టండి, లేదంటే అంతవరకు పెట్టకూడదు. నీమ్ టోనర్ అంతా ఫైనల్గా అప్లై చేసుకున్న తర్వాత వచ్చేసి నేను ఈ నైట్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది నీమ్ జ్యూస్తో చేసుకున్న క్రీమ్ అనమాట. ఇది లింక్ అనేది మా సిస్టర్ యూట్యూబ్ ఛానల్లో ఉంది, అది నేను ఇందులో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఒకసారి చెక్ చేయండి ఎలా చేశాను ఏంటి అని. సో నేనైతే నీమ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నా ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ అనేవి తగ్గడం కోసం అని చెప్పి. సో ఇంకా స్కిన్ బ్రైట్నింగ్ కోసం అయితే ఏం చేస్తారంటే రోజ్ వాటర్ తీసుకోవాలి 1 స్పూన్, అండ్ 1 స్పూన్ గ్లిజరిన్ ఉంటుంది కదా అది, ఇంకా కొద్దిగా ఒక విటమిన్ ఈ క్యాప్సూల్, మొత్తం 3 మిక్స్ చేసి దాన్ని నైట్ పడుకునే ముందు ఫేస్కి రాసుకొని నైట్ పడుకుంటే మార్నింగ్కి స్కిన్ అనేది బ్రైట్నింగ్ అవుతుంది, స్కిన్ గ్లో అనేది తెలుస్తుంది. సో ఇప్పుడైతే నేను ఈ క్రీమ్ రాసేసుకుంటాను, నైట్ క్రీమ్. ఫైనలీ నేనైతే నా ఫేస్కి నైట్ క్రీమ్ అనేది రాసేసుకున్నాను. సో ఇది రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నైట్ మొత్తం ఇలానే వదిలేస్తాం కాబట్టి ఇందులో నేను కొద్దిగా పసుపు నీమ్ వేసుకున్నాను కాబట్టి ఇది మన స్కిన్ లోపలికి వెళ్ళి దాని వర్క్ని అయితే చేస్తుంది. సో అందుకోసం నేను ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ స్కిన్ బ్రైట్నింగ్ కోసం అయితే మీరు గ్లిజరిన్ క్రీమ్ అయితే నైట్ యూజ్ చేయండి. మార్నింగ్కి స్కిన్ అనేది గ్లో తెలుస్తూ ఉంటుంది. అంటే మీకు ఈరోజు అప్లై చేశారు రేపు మార్నింగ్కి తెలియదు, బట్ ఇట్ విల్ టేక్ టైం, 1 వీక్ అలా టైం పడుతుంది. బట్ కొద్దిగా ఫేస్లో గ్లో అయితే తెలుస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్, and we'll see you in the next vlog. Bye bye.